సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి కరోనా చాలా చల్లగా మెల్లిగా ఒక్కొక్కరికి తాకుతోంది, సోకుతోంది అనుకుంటున్నప్పుడే సడన్గా చండీగఢ్లో ఒక మరణం కూడా సంభవించింది. అది కూడా కరోనాకి సంబంధించి ఇతర దుష్ప్రభావాలు ఏమీ చూపించకుండా, కోమార్బిడిటీస్ చూపించకుండానే సడన్గా డెత్ అనేది జరిగింది. యాక్చువల్గా ఈసారి కరోనా ఎలా ఉండబోతోంది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? మనతో పాటుగా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. వసంత్ గారు నమస్కారం అండి. సో యూజువల్గానే కరోనా అనగానే ఒక రకమైనటువంటి భయం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ చూసాము. చైనా అంతా మళ్ళీ లాక్డౌన్లు, ఇంకెక్కడో లాక్డౌన్లు అనుకున్నాము. మన దగ్గరికి వచ్చింది అనుకునే లోపే ఒక మరణం కూడా, అది కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా ఇతర జబ్బులు కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి లేకుండా సడన్ గా వచ్చింది, పోయారు. ఏం జరిగింది యాక్చువల్గా చండీగఢ్ పేషెంట్ కి? చండీగఢ్ పేషెంట్ ఏదైతే ఉన్నారో ఎటువంటి డయాబెటీస్ లేదు, హార్ట్ డిసీజ్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఏది లేదు. తనకి మొత్తం కూడా లంగ్స్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఊపిరి తీసుకురాకపోవడంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆ తర్వాత చనిపోవడం జరిగింది. ఇది మనకు వచ్చిన దాంట్లో ఇప్పటి దాంట్లో 7 + 1 8. ఇంతకుముందు 7 ఒక 21 year old కూడా చనిపోయారు, డయాబెటిక్ అని. సో ఇక్కడ చనిపోతున్నారు అనే పదం ఏదైతే ఉందో వాస్తవం. అది కోమార్బిడ్ అన్న పదానికి అర్థం లేదు. ఎందుకు లేదు అనేది నేను లాస్ట్ చివరిలో చెప్తాను. ఎందుకంటే ప్రతి మనిషి బతకనీకి ఉండాలి, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో ఉండాలి, కంపల్సరీ ఉండాలి, బ్రతకాలి కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు చాలా సివియర్గా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉన్నది, అలాంటి వాళ్ళదంటే మనం తీసుకురాలేం. బట్ కరోనాతో చనిపోవడం అనేది నేరం నా దృష్టిలో నేరం. అది కరోనాతో చనిపోవడం, డెంగ్యూతో చనిపోవడం అనేది మన ఏదైతే ఉందో మన సిస్టంలో ఉన్న దాన్ని ఏమంటారు, అసమర్థత అంట. సిస్టమ్ అంటే అక్కడ ప్రభుత్వం వస్తుంది, అధికారులు వస్తారు, ముఖ్యంగా డాక్టర్లు ఉంటారు, ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు. మీరు అక్కడి నుంచి వచ్చారు. నేను అందుకే కదా నేను అసమర్థత అనే పదం ఎందుకు యూజ్ చేశానంటే, మందులు ఉండంగా, కరోనాకి మందులు ఉండంగా చావు లేదు అంట, డెంగ్యూకి మందులు ఉండంగా చావు లేదా అని 5 సంవత్సరాల నుంచి నేను పెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు బాధ్యత ఎవరిది? నేను తీసుకురచ్చిన దాన్ని కనీసం చూసి దీన్ని తీసుకురావాల్సిన బాధ్యత నాయకులది ఉంటుంది, అధికారులది ఉంటుంది, ప్రజలది ఉంటుంది. ఎందుకంటే ప్రజలే కదా అందరికీ, వీళ్ళందరికీ పెట్టేదంతా ప్రజలే. ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళు కనీసం మిగతా వాళ్ళకు షేర్ చేయాలి. ఇది అలోపతిక్ మందు, ఇది నేనేదో చెట్ల మందు నూరుబోసో లేకుండా దాన్ని కాదు, ప్యూర్ అలోపతి. ఏంటా మందు? ఇప్పుడు నేను మీడియా ద్వారా చెప్పిన అనుకోండి, బ్లాక్ చేసేస్తారమ్మా. ఎక్కడ పడితే అక్కడ విచ్చలు కొనుక్కొని పెట్టేసుకుంటారు. అవసరం అవైలబుల్ గా ఎలా ఉండాలి ప్రజలు? మీరు అంటున్నారు మందు ఉంది కాకుండా ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పుడు ఆ మందు చెప్తే ఏంటి అసలు? ప్రభుత్వం తీసుకురావాలి. ప్రభుత్వం దగ్గర నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. ప్రభుత్వం ఈ మందు చూసి 4 రోజులు కదా, ఈ రోజు మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఓ 10 మంది కోవిడ్, 20 మంది కోవిడ్, నా ప్రోటోకాల్ కంప్లీట్ ప్రోటోకాల్ ఉంటుంది, ఫుడ్, డైట్ అన్ని. 4 రోజులలో ఆన్సర్ వచ్చేస్తుంది. 4 రోజుల తర్వాత నెగిటివ్ వస్తుంది, ఆన్సర్ మీ ముందు కనిపిస్తుంది. 4 రోజులు, ఓ 14 రోజులు, సంవత్సరాలు అవసరం లేదు, 4 రోజులు చాలు. ఇంతకు ముందులాగా ఐసోలేషన్స్ అన్నాము, 2 వారాలు కాదు 14 వారాలు, అప్పటికి కంప్లీట్ గా చనిపోయినప్పటికి కూడా పాజిటివ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇంకెక్కువ రోజులు ఐసోలేషన్ లో ఉంచాలి, ఇలాంటివన్నీ అవసరం లేదమ్మా. ఐసోలేషన్ అనే పదం ఏంటంటే, ఎప్పుడైతే పాజిటివ్ ఉన్న కేసు ఏదైతే ఉన్నారో ఇతరులకు అంటించొద్దని చెప్పేసి, ఆ వ్యాధి అంటించొద్దని చెప్పేసి ఒక రూమ్లో ఉండేసి మిగతా సమకూర్చి ఫుడ్ అన్ని సమకూర్చినప్పుడు వేరే వాళ్ళకి రాకుండా చూడడం ఐసోలేషన్. నేను ఐసోలేషన్ 5 రోజులని నేను పెట్టాను. నేను ఐసోలేషన్ 5 రోజులు, ట్రీట్మెంట్ 5 రోజులని పెట్టాను. ఇమ్మీడియట్గా ఐసోలేషన్ 5 days అని పెట్టారు. మూర్ఖులు అంటున్నాను నేను ఇక్కడ పదం ఎందుకంటే, ఐసోలేషన్ 5 days అని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, 5 రోజులు చాలు, 6 రోజు నువ్వు పాజిటివ్ ఉంటున్నావు కదమ్మా. 10 నుంచి 14 రోజుల పాటు పాజిటివ్ ఉంటారు. మీరు మిగతా వాళ్ళకి అంటిస్తారు కదా, ఇంట్లో వాళ్ళకి అంటిస్తారు, బయట వాళ్ళకి అంటిస్తారు, అందరికి అంటిస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఐసోలేషన్ అనేది, మొత్తం కంప్లీట్గా నెగిటివ్ వరకు ఐసోలేషన్, నాట్ ద 5 days అనేది ఐసోలేషన్ కాదు.
5 రోజుల పాటు మందు తీసుకోవాలి. 4 రోజులు తీసుకుంటే చాలు. హ్మ్. 5వ రోజు తెల్లారికి నెగెటివ్. నెగెటివ్ వస్తుంది. నెగెటివ్ అంతే పక్కా 100%. నేను అన్ని ఇప్పుడు ప్రపంచంలో ఒక్క డాక్టర్‌ని చూయించండి. హ్మ్. ఫస్ట్ డే పాజిటివ్ ఉన్నప్పుడు రిపోర్ట్ తీసుకొని వస్తారు. 4 రోజుల తర్వాత అంటే ఫిఫ్త్ డే మార్నింగ్ నెగెటివ్. ఆ రిపోర్ట్ ఎవరైనా తీసుకొచ్చి ఒక్కడిని చూయించండి. హ్మ్. నా దగ్గర చాలా 100కి పైగా ఉన్నాయి. 100కి పైగా. ఎందుకు? నేను చూయించాలి ప్రజలకి. అధికారులకు చూయించాలి. అందరికి నేను చూయించాను. హ్మ్. ఐసీఎంఆర్‌కి పెట్టాను. అత్యున్నత రిసర్చ్ సెంటర్ ఇండియాలో ఐసీఎంఆర్‌కి పెట్టేసి వచ్చా. హ్మ్. విత్ పేపర్, సైంటిఫిక్ పేపర్. ఏ మందు ఏ విధంగా ఏ వైరస్‌ని ఎక్కడ చంపుతుంది సెల్ లోపల క్లియర్‌గా పెట్టా. ఈ క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతుంది. మీరందరూ ఆలోచిస్తున్నది ఏందంటే కోవిడ్ అంటే లంగ్‌ని డ్యామేజ్ కాదమ్మా. హ్మ్. క్లాట్ ఫార్మ్ చేసి డ్యామేజ్ చేస్తుంది. క్లాట్ ఫార్మ్ అయితే ఎక్కడ బ్లడ్ సప్లై లేకుండా ఆపేస్తుంది. హార్ట్‌కి పోతే హార్ట్ అటాక్ వస్తుంది. బ్రెయిన్‌కి పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. హ్మ్. మిగతా కాలాల్లో పోతే డీవీటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా బ్లడ్ క్లాట్ వల్లనే తప్ప లంగ్స్‌ని వచ్చి తినేస్తుంది, కొరికేస్తుంది ఇవన్నీ ఉండవు. ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు. వందల మంది ప్రాణాల్ని వేల కాపాడారు. మందికి ఇచ్చాం. జస్ట్ వేల మంది. 4 రోజుల మందుతోనే. అంటే అది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. యెస్ ఉంది. ఇది ఒకటే వెరైటీ నేను చెప్తున్నాను. హ్మ్. ఊహకందంది ఏంటంటే చాలా మందికి అరే ఒకటే మందు కదా అని ఒక ఆలోచనలో ఉంటారు. హ్మ్. 7 ఉన్నాయి. ఇలాంటి మందులు. ఇలాంటి 7 ఉన్నాయి. కరోనాకే. ఒకటి కరోనాకే. హ్మ్. వాళ్ళకి ఒక్కటి దొరకదు దీంట్లో. ఎందుకలా? దట్ ఈస్ ద సబ్జెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను వర్క్ చేసింది నేను చికెన్ గున్యా మీద వర్క్ చేశాను. ఐ గాట్ ఇట్ 100% 2008లా. సో నా మీకు అంత ఇంట్రెస్ట్ లేక కొంచెం ఐ వాజ్ డైవర్టెడ్ టు అదర్ టాపిక్స్. ఆ తర్వాత 17, 18లో డెంగ్యూకి 100% ట్రీట్మెంట్. ఆ తర్వాత 20 స్టార్టింగ్లోనే మేలో ఆన్సర్ ఉంది. మీ అందరికీ పేపర్ కావాలి, సబ్జెక్ట్ కావాలి, ఎలా చంపుతుంది కావాలి, అలోపతిక్ మందు ఎలా చంపుతుంది అనేది కావాలి, అది కూడా చూపిస్తుంది హ్మ్. క్లియర్గా క్లియర్గా ఈ మందు ఇక్కడ వైరస్ని చంపుతుంది, ఈ మందు బ్లడ్ క్లాట్స్ని రిమూవ్ చేస్తుంది. ఇంకేం కావాలి? ఇట్స్ వెరీ అల్ట్రా క్లియర్. ఇప్పుడు వాళ్ళు పెట్టే మందులు ఉన్నాయమ్మా, రెమ్డెసివిర్. ఇప్పుడు తిట్టుకుంటున్న అమెరికాలో అడ్డమైన చెత్త మందులు వేటి చంపారని చెప్పేసి. ఓకే, వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మీద 74% పీపుల్ చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ కెనడీ మోల్ న్యూరోపియర్ అనే ఆ డ్రగ్ అన్ని తిట్లు పడుతున్నాయి కదా అక్కడ నుంచి. హ్మ్. అంటే సైంటిస్టులు అక్కడ చూసిండ్రు, అన్ని చేసిన తర్వాత ఇది ఒక వరస్ట్ డ్రగ్లను ఇచ్చి చంపేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఐ వ్యాక్సిన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడేం జేస్తారు? అదే కదా. రివర్స్ తీసుకుంటారా మళ్ళీ? ఎందుకమ్మా ప్రాణాలను రివర్స్ తెప్పిస్తారా? ఇక్కడ రివర్స్ తీసుకోవడం అనే ఒక పదం కన్నా నీవు నోబెల్ ప్రైజ్ అది. దట్ ఈస్ ఒక నోబెల్ కాజ్కి ఇచ్చే ప్రైజ్ అది. ఈజ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. దాన్ని అపహాస్యం చేశారు. హ్మ్. కోవిడ్ని అపహాస్యం చేశారు. కోవిడ్లో ఉన్న సబ్జెక్ట్ని అపహాస్యం చేశారు. ప్రజలని భయపడుతున్నారు కదా అని ఇంకా భయపెట్టేస్తున్నారు. భయపడని అవసరం లేదు. చెప్తున్నాను కదా, కోవిడ్తో మరణం లేదు. హ్మ్. కోవిడ్కి మిగతా అన్ని ఇప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారనుకోండి ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇంకా 10 రోజులు ఎక్స్ట్రా ఉంటారు. రెమ్డెసివిర్ ఇచ్చారనుకోండి కార్డియోటాక్సిక్ డ్రగ్ హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. మాల్ న్యూరోపిరవిర్ అయిన ఇంకో డ్రగ్ ఉంది, అది కూడా డ్యామేజ్ చేస్తుంది. ప్యాక్స్లోవిడ్ అని జో బిడెన్ ఆల్రెడీ చెప్పిండు. ఇది మళ్ళీ రిలాప్స్ వస్తుంది, మళ్ళీ 5 రోజులు వాడిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ నెగిటివ్ ఉంటుంది, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ పాజిటివ్ అవుతుంది. అంటే దాని యూజ్ అయింది. కానీ నేను చెప్పిన డ్రగ్ 4 డేస్ కంప్లీషన్, 5th డే నెగిటివ్. సేమ్ దానికి పోటీగా 5 రోజులు చాలని చెప్పాను. ఏమైంది? నాది ఇప్పుడు నడుస్తుంది, రేపు నడుస్తుంది, ఎల్లుండి కూడా నడుస్తుంది. టుమారో ఆల్ వేరియంట్స్కి నా మెడిసినే. ఎప్పటికైనా ఈ మెడిసిన్ చూడాల్సిందే, ఎప్పటికైనా మెడిసిన్ రావాల్సిందే, అంతే. నా మెడిసిన్ అంటున్నారు. అంటే మీరు తయారు చేసారా? ఎవరు తయారు ఇట్స్ చేసారు? అ ప్రోటోకాల్ అమ్మా. నా మెడిసిన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్ ద ప్రోటోకాల్. హ్మ్. దీంట్లో చాలా ఇది 2 మెడిసిన్స్ అని కాదు, 2 మెయిన్ మెడిసిన్గా యూజ్ చేస్తూ మిగతా అన్నీ కూడా బిల్డింగ్ అప్ ఆల్ ద థింగ్స్. దాంతోపాటు డైట్ ఉంటుంది. దట్ ఈస్ ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి, ఇక అంతే, జీరో. హ్మ్. అసలు పనిచేసేదానికన్నా హానికరమైన మందులు ఇచ్చి చంపడం కన్నా మేలా లేదు. మంచి ప్రశాంతంగా 4 రోజులలో నెగిటివ్ అయిపోయి ప్రశాంతంగా హాయిగా బతికే మందులు అంటారా చెప్పండి?
సో యూజువల్‌గానే మందులు అనగానే మనకు ఆల్రెడీ అవి లైసెన్స్‌డ్ అనేవి ఉంటాయి. వాటన్నిటికి పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అప్రూవల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నిటి తర్వాత మాత్రమే మార్కెట్‌లోకి వస్తాయి. అందరూ అవైలబుల్‌గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ కేంద్ర ప్రభుత్వం కూడా జన్ ఔషధి ఇలాంటివి పెట్టేసి వాటిని కూడా కొంచెం తక్కువ రేట్‌కి అందించడం అనేది ఉంటుంది. బట్ మీరు చెప్తున్న ఈ మెడిసిన్ అనేది అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉందా? లేదు మీ ఓన్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. హ్మ్. ఎవ్రీవేర్. అది కాకపోతే ఇంకొకటి చెప్తాను నేను. హ్మ్. అది దొరకకపోతే నేను చెప్పింది దొరకకపోతే ఇంకోటి 7 చెప్తా. ఉన్నాయి అలా. దట్స్ ఇట్. ఒకటిగా ఒకటేమో తక్కువ కాస్ట్ ఉంది. అది కాకపోతే ఇంకో రూ. 100, రూ. 1000 ఎక్స్ట్రా ఉన్నది చెప్తాను. హ్మ్. సో ఇవన్నీ అన్ని చోట్ల, అన్ని మార్కెట్‌లో లేకుంటే అన్ని అన్ని చోట్ల మెడికల్ షాప్స్‌లో, ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, ప్రైవేట్ అన్ని హాస్పిటల్స్‌లో చోట్ల ప్రతి చోట అవైలబుల్‌గా ఉన్న మెడిసిన్. అవైలబుల్ ఉంది. వాళ్ళకి అనిపించదు ఇది. హ్మ్. వాళ్ళకి అర్థం కాదు ఈ మెడిసిన్ ఏందో. యాక్చువల్‌గా ఎందుకొచ్చింది ఆ మెడిసిన్? దేనికోసం తీసుకొచ్చారు ఎర్లీ డేస్‌లో? ఎర్లీ డేస్‌గా తీసుకురావడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ద ప్రాపర్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మ. ఏదేని ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ బట్టి మనము దాని డ్రగ్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏముంటాయి అందులో ప్రాపర్టీస్? అంటే ఇప్పుడు మనకి యూజువల్‌గా కరోనా అనగానే మనకు జ్వరం వస్తుంది అనేది ఉంటుంది. లేకుంటే జలుబు, దగ్గు అనేవి వస్తాయి. చిల్స్ అనేవి ఉంటాయి. తలనొప్పులు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా యెస్. కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ఏందంటే ఇప్పుడు నేను మెకానిజం పూర్తిగా నేను చెప్పలేను. బికాజ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ ద 1 అవర్ ఆర్ 2 అవర్స్. బేసికల్లీ ఇట్ కిల్స్ ద వైరస్ విత్ వన్ మెకానిజం. హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ వన్ మెకానిజం నేను చెప్పినాను అది. హ్మ్. ఆ మెకానిజం మీకు ఎక్కడ దొరకదు. If you search on the Google, if you search anywhere else, you will not get the answer. హ్మ్. ప్రాపర్టీస్తో సహా మెకానిజంతో సహా నేను చెప్పాను అది. దాన్ని కొద్ది వరకే అది ఆగి ఉందని, ఆ మిగతాదంతా పాటు నేను చెప్పేశాను. అందుకే నేను అంటున్నాను ప్రపంచంలో నేను మా టీం వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నోబెల్ ప్రైజ్. దట్స్ ఆల్. హ్మ్. సో బట్ ఇది అవైలబుల్‌గా ఉంది ప్రతి చోట. ఇట్స్ అవైలబుల్. మై క్వెషన్ ఈస్ ఎందుకని వేరే వాళ్ళెవరు దీన్ని యూజ్ చేయట్లేదా? రికమెండ్ చేయట్లేదా? సజెస్ట్ చేయట్లేదా? ఇప్పుడు వాళ్ళు ఒకటే ఉంటుందమ్మా. వాళ్ళకు డబ్ల్యూహెచ్ఓ ఏ చెప్తే అది వింటారు. ఐసీఎంఆర్ ఏ చెప్తే అది వింటారు. నేను నా వాళ్ళని బతికించుకోవాలనుకున్నాను. అందుకే నా రూట్ ఆఫ్ థింగ్‌లో ఎవరి దగ్గర ఏం లేదు అక్కడ కోవిడ్‌లో. అందరూ ఇటు చూసారు, వీడేం చెప్తాడా, వాడేం చెప్తాడా అని చెప్పేసి చూసారు. బట్ నా ముందు ఏదైతే ఉందేనో చికెన్ గున్యా గానీ, డెంగ్యూ దానికి నేను చేసిన దానికి ఉండేనో దాంతోటి నేను దీనికి వచ్చాను. హ్మ్. అప్పుడు కొంతమంది కొన్ని ఉంటాయమ్మా. నాకు ఒక రీసెర్చ్ టైప్ ఆఫ్ పర్సన్ నేను ఆల్వేస్. నేను ఆ రూట్‌లో వెళ్ళాను. అది చూసాను. ఐ గాట్ ఇట్ ద ఆన్సర్. హ్మ్. నేను ఐ సీ ద పీపుల్ వెన్ ఐ ట్రీట్ ద పీపుల్ ఆల్సో ఐ గెట్ ఆల్ ద రిపోర్ట్స్. అన్ని రిపోర్ట్స్‌ని క్షుణ్ణంగా చూసి ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఆ విధంగా ఐ గో ఇంటు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీకు అసలు మీకు సబ్జెక్ట్ మీకు నేను రాసిందే ఉంటుందా అక్కడ? ఇప్పుడు నేను అది చెప్తున్నాను. ఈ మెడిసిన్‌కి నేనే రాసాను హ్మ్. సబ్జెక్ట్. ఓకే. రిజల్ట్స్‌తో పాటు ఆన్సర్. హ్మ్. సబ్జెక్ట్. హ్మ్. సో బికాస్ దీస్ పీపుల్ వాళ్ళకు ఒకటే ఉంటుంది. డాక్టర్స్ అందరూ చేయొచ్చు కదా! అంటే దే హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్. వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తుంటారు. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందో గైడ్‌లైన్స్, ఇంకొకరు ఏం చెప్తున్నారు. నేను చేస్తే తప్పేముంది దాంట్లో? వై యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ గైడ్‌లైన్స్? డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ నా వాళ్ళని చంపుకోవాలా? నన్ను ఫాలో అయ్యేటోళ్ళని చంపుకోవాలా? చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ రెమ్డెసివిర్ కార్డియోటాక్సిక్ డ్రగ్ కొట్టండి మీరు. 2021లోనే మీకు కార్డియోటాక్సిక్ డ్రగ్ అనేసి కనిపిస్తుంది మీకు. విషన్ ఇయ్యాలా? హ్మ్. విషయాన్ని నాకు తెలిసి ఇవ్వాలా అనేదే ప్రశ్న. సో మీరు చెప్తున్నటువంటి ఈ మందు ప్రతి ఒక్కరికి తెలుసు. అవైలబుల్‌గా ఉంది. కాకపోతే దాన్ని ఏ కాంపోనెంట్స్ ప్రాపర్టీస్ యాహ్! డస్ మ్యాటర్. డస్ మ్యాటర్ అక్కడ. ప్రాపర్టీస్ అంటే అది మీరు తయారు చేసుకున్న మందేనా? మీ కాంబినేషన్స్ ఆల్రెడీ ఇవన్నీ ల్యాబ్‌లో కాంబినేషన్స్ అమ్మా. కాంబినేషన్స్ ఆఫ్ ద థింగ్స్. ఓహ్! అంటే 2, 3 పిల్స్ అవన్నీ కలిపి యెస్. అలా చేసి ఇప్పుడు మీరు టీ తయారు చేసేటప్పుడు షుగర్ ఎయకుండా ఇచ్చారనుకోండి. షుగర్‌లెస్ టీ. షుగర్‌లెస్ టీ అంటారు. అంటే బాలేదంటారు. ఫస్ట్ బాలేదంటారు. లేదంటే అసలు టీ ఎయకుండా మీరు షుగర్ ఏసి ఇచ్చారనుకోండి. ఇదే టీ అంటే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పేదంతా అది అట్లనే ఉంది. హ్మ్. చెప్పేటి దాంట్లో అన్నీ ఉంటాయి అంతే. హ్మ్. యూజువల్‌గా కరోనా అనగానే ఆ టైంలో
ఆయుర్వేదం మందు వచ్చింది, హోమియోపతి మందు వచ్చింది, నేచురోపతి అన్నారు. చివరికి ఆనందయ్య అనేటువంటి ఒక మెడిసిన్ కూడా నేను కూడా ఈ కళ్ళలో పెట్టుకోవాలి, ఇలాంటివి చేస్తే వస్తుంది. అలాంటి మందులన్నిటిని ట్రైడ్ అండ్ టెస్టెడ్. ఆ తర్వాత ఫెయిల్ అయ్యాయా, ఇంకోటి అయ్యాయా, చివరికి డెత్ బెడ్ మీర్స్ ఉన్నారు, చాలామంది ఆక్సిజన్ సప్లై, ఇవన్నీ చేసిన తర్వాత హౌ కమ్ అది వసంత్ కుమార్ గారిది మెడిసిన్ ఎలా డిఫరెంట్ అనుకోవాలి మేము? 4 రోజుల్లో కనిపించేది రిజల్ట్ అమ్మా. అసలు వైరస్ లేదు అనే పదం వినబడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. 2 రోజులలో కాఫ్, కోల్డ్ అంతా పోతుంది. బాడీ పెయిన్స్, వీక్‌నెస్ అంతా పోతుంది. వసంత్ ఒక్కటే కోవిడ్ అని చెప్పిండా? వసంత్ డెంగ్యూ కూడా చెప్పిండు. నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఒక్కడిని ఉంచండి. ఒక్క ఒక్క డాక్టర్‌ని ఎక్కడైనా శాస్త్రవేత్త ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరిగింది అనేది చూపించండి. నేను ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఓపెన్ చేసి చూడండి, మీరు నాది ట్విట్టర్‌లో ఓపెన్ చేసి చూడండి, అన్నీ కనిపిస్తాయి. ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరగడం, అది 20,000 ఉండని, 40,000 ఉండని, పడుతున్నప్పుడు ఉండని. ఒక్క రోజులో ఫీవర్ పోతుంది. 3-4 రోజులలో దే విల్ గో టు ద డ్యూటీ ఆర్ స్కూల్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. ఇట్స్ ఓవర్. చికెన్ గున్యాకి చెప్తున్నాను, జాయింట్ పెయిన్స్ ఉండవు. ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఉంటుండొచ్చు, కానీ మాత్రం జాయింట్ పెయిన్స్ మాత్రం మోస్ట్లీ ఉండదు. ఫీవర్ ఒక్క రోజులో తగ్గిపోతుంది. ఎందుకు వసంతకే వస్తుంది? కోవిడ్ వసంతే చెప్పాలి, డెంగ్యూ వసంతే చెప్పాలి, చికెన్ గున్యా వసంతే చెప్పాలి, రేపు హెపటైటిస్ సి అనేది వసంతే చెప్పాలి. వితౌట్ WHO మెడిసిన్, WHO ప్రోటోకాల్ లేనిది, WHO ప్రోటోకాల్ లేనిది పక్కన పెట్టేసి. WHO ప్రోటోకాల్లో లేనిది అంటే అది అన్సైంటిఫికో లేకుంటే అన్టెస్టెడ్ కింద వస్తుంది కదా? మామూలుగా క్లినికల్లీ టెస్టెడ్ అనేదే ఉంటుంది కదా, అప్రూవ్డ్ అంటే. ఇఫ్ సమ్మన్ కిల్స్ విత్ దోస్ మెడిసిన్, ఆర్ దే టెస్టెడ్ ఎనీథింగ్? ఆర్ దే టెస్టెడ్ ఫర్ ద రెమ్డెసివిర్? ఆర్ దే టెస్టెడ్ ఫర్ ద మాల్నిరోపిర్? ఇంకొక దాంట్లో మరి ఎందుకు చనిపోవాలి? నా దాంట్లో ఎందుకు చనిపోరు? బతికించే మెడిసిన్ ఏమో మనం 100 టెస్ట్లు అడుగుతాము. నేను ఒక చిన్న డాక్టర్నమ్మా, నేను ఒక మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. ఎలా అయినా బతికించాలనుకున్నాను, బతికిస్తాను అంతే. ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్లు 100 టెస్టింగ్లు, 100 ప్రొసీజర్లు, కథకరకని అన్నీ చేసి ఏం సాధించారని? నాకు ఏమీ లేకుండా ఒక చిన్న ఉద్యోగిని నా డబ్బులతో నేను ఇస్తున్నా, తీసుకోనికి ఏం బాధ? వసంత్ కరెక్టా రాంగా అని చెప్పేసి ప్రూవ్ చేయి నువ్వు అంటున్నా. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. మీరంటూ ఒక టీం అని అన్నారు మీరు ఇంతకుముందు. ఆ టీం కూడా మీ హాస్పిటల్లో మీ మెంబర్స్ ఏనా, లైక్ అవుట్ సైడ్? డాక్టర్స్. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి ముందు పెట్టండి, అందరినీ చేస్తుంటారు. వాళ్ళందరూ అదే సేమ్ హాస్పిటల్లో ఉన్నారా? డిఫరెంట్ హాస్పిటల్, అండ్ ఆర్ దే యూజింగ్ ద సేమ్ మెడిసిన్? వాళ్ళు కూడా ఇదే మెడిసిన్? డెఫినెట్లీ దే విల్ యూజ్ ద సేమ్ మెడిసిన్. దే విల్ గివ్ ద సేమ్ మెడిసిన్. ఇప్పుడు పారాసిటమాల్ ఉందమ్మా, ఒక కంపెనీ ఒక కంపెనీ. ఇప్పుడు నువ్వు ఇదే పారాసిటమాల్ అని చెప్పేసి ఒక బ్రాండ్ చెప్తారా? దేర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ థింగ్స్. ఎనీ ఆఫ్ ద పారాసిటమాల్ విల్ గివ్ ద రిజల్ట్. ఇది కూడా అంతే. అవైలబుల్ మెడిసిన్ ఇస్ దేర్, ఐ అప్లైడ్, ఐ గాట్ గుడ్ ఆన్సర్. ప్రాబ్లం ఏముంది? నేను ఇవ్వద్దు అనేదానికి ఏముంది? వాళ్ళు ఇవ్వాల్సిన, వాళ్ళకు ఫార్మా కంపెనీ బేస్డ్ ఉంటుంది, వాళ్ళకి ఎంపీ పదవి ఇస్తారు, ల్యాండ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. దాన్ని ఒక 3,000 మెడిసిన్ 30,000కి అమ్ముకుంటారు. దాన్ని మాత్రం ఎవరు చూడరు. నేను లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ప్రైజ్, అసలు ప్రైజే కాదు అది, చిన్నగా. అసలు ఇంటి నుంచి నువ్వు హాస్పిటల్ పోయే లోపలే వచ్చే క్యాబ్ పైసలు ఏదైతే ఉందో 300 400, దాని కాస్ట్లో నువ్వు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా బతుకుపోతారు. ఆ 300-400లో 4 రోజుల్లో తగ్గిపోతుంది. ఎస్, 4 రోజుల్లోనే. ఇంకా దీనికన్నా దరిద్రమైన ట్రీట్మెంట్ ఇంకెవడన్నా 3 రోజుల కన్నా 3 రోజులు చెప్పిండు అనుకోండి, లేకుంటే 10 రూపాయలు 5 రూపాయలు అసలు ఫ్రీగా చెప్పినాడు, తీసుకోండి, దాట్స్ గుడ్. ఇప్పుడు మీరు ఈ మందుకి పేటెంట్ తీసుకున్నారా? లేదమ్మా. ఇప్పుడు నేను కోరుకుంటున్నది, ఇప్పుడు చూడండి, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చాను, అది చూడాలి, సాధించానని చూడాలి, ఏదైనా అవుట్పుట్ చూడాలి, రిజల్ట్స్ చూడాలి. పెద్ద పెద్ద నాయకులు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, మినిస్టర్లు తీసుకున్నారు, ఐఏఎస్లు తీసుకున్నారు, కేంద్ర మంత్రులు వాళ్ళ పిల్లల కోసం తీసుకున్నారు, కోవిడ్ కానీ డెంగ్యూ కానీ. నేనేం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అలాంటి మెడిసిన్ అంటే మీకు వాళ్ళకు ఈ ఎయిమ్స్ డైరెక్టరో లేకుంటే గాంధీయో లేకుంటే ఇవన్నీ తీసుకోకుండా నేను ఒక చిన్న హాస్పిటల్ చిన్న డాక్టర్ని, నేను ఎట్లా కనిపిస్తాను వాళ్ళకు? నేను అనేది ఏంటంటే, ఈ మెడిసిన్ ఒకటి అవైలబుల్గా ఉంది, మార్కెట్లో ఉంది అని అంటే
ఎవ్రీవన్ క్యాన్ యూజ్ ఇట్ కదా! దాన్నెందుకు సజెస్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు డాక్టర్ వసంత్ చెప్పినట్టుగా అలా చెప్పొచ్చు. లేదు ఇంత ఖర్చు బదులు మన గవర్నమెంట్స్ కోట్లల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితొచ్చింది. చాలా వరకు మనకి ఆక్సిజన్ సిలిండర్‌లు దొరకలేని పరిస్థితి. బెడ్స్ దొరకలేదు. వెంటిలేటర్స్ లేవు. అప్పటికప్పుడు టెంపరరీగా టెంట్‌లేసి అవన్నీ చేయాల్సొచ్చింది. మీరు చెప్పినటువంటి ఈ మెడిసిన్ వల్ల 300-400లో 4 రోజుల్లో మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకున్నప్పుడు వెన్ ఎవ్రీవన్ నోస్ థట్ ఐసీఎంఆర్ దగ్గర వాళ్ళకి కావచ్చు. తెలియదు కదా! నేను తెలియనీకి తీసుకపోతే కూడా నాలాంటోని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద మందులు లేకుంటే వేలు లక్షలు ఉన్న మందుని తీసుకొచ్చి ముందు పెట్టుకుంటారు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇఫ్ యూ సే ఇట్ ఈస్ అన్ 100 or 200, 400, 500 రూపీస్, దే డోంట్ లైక్ ఇట్ బికాస్ దే డోంట్ గెయిన్ ఎనీథింగ్. అదే నువ్వు ₹1,00,000 మెడిసిన్ అని చెప్పండి, దాని క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అందరూ ఇలాగే ఉన్నారంటారా మీరు? మీరు తీసుకెళ్ళింది అప్రోచ్ అయిన వాళ్ళలో. అక్కడ కూడా ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఒకరు కాకపోతే ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరు కాకపోతే ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళి మీరు చూపించి అడగొచ్చు కదా! చెప్పొచ్చు కదా! అంతే కదా, ప్రతి ఒక్క గాడిద కాలు పట్టుకోనికి వసంత్ కాదు కదా. ఎంతమంది దగ్గర పోయి కాలు పట్టుకోవాలి చెప్పండి. ఒక్క సమాధానం ప్రపంచవ్యాప్తంగా లేదు, కరోనాకి మందు లేదు, డెంగ్యూకి మందు లేదని పిచ్చోళ్ళగా వస్తున్న ప్రజలు ఓ వీళ్ళ కాలు పట్టుకోవాలి, వాని కాలు పట్టుకోవాలి, ఎన్నిసార్లు తిరగాలి? నేను మనిషినే కదమ్మా. నేను ప్రాణాలను కాపాడే మందులు ఉన్నాయి బాబు మీకు అని చెప్పేసి నేను తీసుకొస్తున్నాను. నన్ను ఆదరించకుండా మిగతా అన్ని వీళ్ళని అడగాలి, ఎంతగానో అడగాలి. రోజు పోయి కాలు పట్టుకుని రావాలి వాళ్ళ దగ్గర. సో, మీరు ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో మన వ్యవస్థ ఫెయిల్యూర్ అనే ఒక మాట అన్నారు కాబట్టి, ఆ ఫెయిల్యూర్‌ని సెట్ చేయాలి అంటే ఏం జరగాలంటారు మీరు? ప్రతి చిన్నవాడు ఏ చెప్పినా, ఏ డాక్టర్ అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎవరైనా సరే ఇది బాగుంది అంటే ఒక్కసారి పరిశీలించాలి, హ్మ్. దాన్ని చూడాలి, దాన్ని అధ్యయనం తీసుకోవాలి, దాని సబ్జెక్ట్ ఏందో చూడాలి. ఇఫ్ యూ వాంట్ ప్రజెంటేషన్ లాగా తీసుకో, లేకుంటే ఆన్సర్ తీసుకో, ఎంతమంది రికవర్ అయింది, ఎట్లయింది అనేది తీసుకో. ఒక మనిషి ఒకదానికి కరోనాకి చెప్పుడు కాదు, 2 చెప్పినా 3 చెప్పినా ఏముందో అసలు ఈయన దాంట్లో. 3 రోజులు నిరాహార దీక్ష చేసిన, 3 రోజులు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, నా మీద కేసు బుక్ చేశారు, నన్ను హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కేసు బుక్ చేశారు. ఆ రోజు డిఎస్పీలు వచ్చారు, అందరు వచ్చారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపించింది. స్టేట్ గవర్నమెంట్లో ఉండే ఎవరైతే నాయకుడు ఉన్నాడో తెలియదా వసంత్ కుమార్ చేసింది ఏందని చెప్పేసి? వాడు దేనికోసం కొట్లాడుతున్నాడు అసలు? అసలు వాడు కరోనా మందు ఉంది అయ్యా బాబు, ప్రజల ప్రాణాలు కాపాడుతాయి అంటే వాడిని పీల్చుకరండి, వాడిని ఏదో ఒకటి చూడండి, మొత్తం ఏంది అనేది చూడండి అని అనొచ్చు కదా. ఎప్పుడు చూసినా నేనే పోయి కాలు పట్టుకోవాలి, ప్రపంచానికి మందు కనిపించేది చూపించేది నేను, బ్రతుకు చూపించేది. ప్రతి మనిషి బ్రతకాలంటే ఈ మందు రావాల్సింది ఇప్పుడు. లేదంటే ఏదో ఒక రోజు ఏదో విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రేపు బర్డ్ ఫ్లూ పాండమిక్ వస్తుంది, మళ్ళీ ఇస్తారా? దేర్ ఈస్ దారి ఉండాలి కంపల్సరీ. అదే చెప్తున్నాను, మందులు ఉన్నాయి, సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. సబ్జెక్ట్తో పాటు చెప్తాను, సైన్స్తో పాటు చెప్తాను, అలోపతిక్ మందులతో చెప్తాను. ఇప్పుడు మన దగ్గర కాలేదు, మన వ్యవస్థ ఫెయిల్ అయింది అనుకోండి. ఇంటర్నేషనల్ జర్నల్స్ అనేవి ఉన్నాయి, సైంటిఫిక్ జర్నల్స్ ఉన్నాయి, మెడికల్ జర్నల్స్ ఉన్నాయి, ల్యాన్సెట్ లాంటివి ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీరు పంపించొచ్చు. మీరు చేసినటువంటి రీసెర్చ్ అనేది పంపించొచ్చు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నాకు నా టీమ్‌కి నోబెల్ ప్రైజ్ రావాలి అనేది. సో, ఇంటర్నేషనల్ ఎరీనాలో కూడా దాన్ని మీరు పబ్లిష్ చేసి చూపించొచ్చు కదా! వాళ్ళు మీరు చేసినటువంటి రీసెర్చ్‌ని, ఆ మెడిసిన్‌ని, ఆ ప్రోటోకాల్‌ని. చూడమ్మా, ఇప్పుడు వండిన తర్వాత వాళ్ళకు నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఈ టేస్ట్ బాగాలేదు, ఆ టేస్ట్ బాగాలేదు అన్నారు. హ్మ్. టేస్ట్ బాగాలేదు అన్నప్పుడు నేనేం చేస్తాను చెప్పండి? ఇట్ ఈస్ నాట్ అప్ టు, ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు నేను అన్నీ ఇవ్వాలంటే కుదరదు. బికాస్ ఐ స్టే ఇన్ ఏ స్మాల్ హాస్పిటల్ యూనో. హ్మ్. నేను దాంట్లో నుంచి ఒక ఆన్సర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకురావడం ముఖ్యము. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నది ఎక్కడ? నేను భారతదేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న. ఇప్పుడు వసంత్ అనేటోడు ఒక సబ్జెక్ట్ ప్రకారం నేను గత 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. రేపు ఇదే చెప్పిన వసంత్ ఇదే ఆన్సర్ కరెక్ట్ అని రేపు తెలిస్తే తప్పు నాదా మీదా? ప్రజలదా? నాయకులదా? నేను ఆల్రెడీ మెడిసిన్ చెప్పాను. ఆ మెడిసిన్ కరెక్ట్ అని వసంత్ అని రేపటి రోజు వస్తే తప్పు నాదా మీదా చెప్పండి. గొంతేసుకొని మాట్లాడుతున్నాను, అన్ని వదులుకొని మాట్లాడుతున్నాడు. పనిష్మెంట్లు, చాలా పనిష్మెంట్లు వచ్చినాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్తలేను. కానీ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఆన్సర్. ఎందుకు? బాగుపడతారు కానీ కదా.
ఇప్పుడు అనాథలైపోతున్నారు పిల్లలు చాలా మంది. హార్ట్ అటాక్‌తో పటప కొడుతున్నారు. ఎవరు దానికి కారణం? ప్రభుత్వాలొస్తాయి, పోతాయి. కానీ మనుషులు మాత్రం ఉంటారు గదా! ఇప్పుడు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో గాని వాడెందుకు అది చేస్తాడమ్మా? ఇండియోడే చేయనప్పుడు వాడది చేస్తాడా? అనేదేంటంటే అది అథెంటిక్ ఉంది. సైంటిఫిక్‌గా ఉంది. దట్ షోస్ ప్రాపర్ రిజల్ట్స్. మీరనుకున్నట్టుగా 100% సక్సెస్ రేట్ అనేది దానికుంది అనుకున్నప్పుడు, వాళ్ళు కూడా ట్రై చేసి, టెస్ట్ చేసి, ఇవన్నీ డెవలప్ చేసి చూస్తారు కదా! జస్ట్ లైక్ దట్ అయితే పబ్లిష్ చేయరు కదా అనేది. ఒకటి నేనిక్కడ చెప్తాను. ఇప్పుడు ఈ దేశాన్ని వదిలేసి నేను పోతాను. హ్మ్. నాకు ఈ దేశానికి మంచి పేరొస్తదా చెప్పండి? నాకు పోనీకి ఎంతసేపు కాదు. మా డాక్టర్స్ మేము వెళ్ళిపోయి వేరే కంట్రీలో నేను అది చేస్తే, అప్పుడు వసంత్ కుమార్, మా దేశంలో ఉండే వసంత్ కుమార్, సునీత విలియమ్స్ ఆకాశంకి పోయింది, మా భారతీయురాలని గట్ల చెప్పుకుంటారు ఎవడన్నా? ఆమె పోయింది అమెరికాలో సెటిల్ అయిపోయి ఆడ కూర్చున్నది, ఆడ జాబ్ చేసింది. ఆమె అమెరికనే, నాట్ ఎన్ ఇండియన్. అలా చెప్పుకుంటారా? మీకు పక్కన ఉండంగా తెలియంది కానీ మనము యూఎస్ అమెరికాకు పోయి అక్కడి నుంచి చెప్తే అది చాలా బాగుంటుందా? ఇఫ్ ఇట్ ఈస్ అన్ గుడ్ వే, ఏదైనా ఇప్పుడు మంచిగా ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం తీసుకోవాలి. హ్మ్. ప్రభుత్వం తీసుకోవాలమ్మా, ఏముంది? చదువురాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంది ఇక్కడ. అంత చదువు వచ్చినాడు, సబ్జెక్టే కదని చెప్పేది. చదువు రాని వాళ్ళు ఉన్నారా అంటున్నా, అడుగుతున్నాను. ఎంతమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉంటే, డెంగ్యూ లాంటిది ఉంటే, వసంత్ కొద్దిగా నాకు మా మెడిసిన్ చెప్పవా అని అడుగుతారు. ఎందుకు? బట్ వాళ్ళు ఆ టైంలో ఒక బ్యాక్ డోర్ నుంచి వసంత్ గారి దగ్గరికి వచ్చి సజెషన్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు, ఆర్ దే ఇన్ ట్రాప్ ఆర్ సంథింగ్ ఎల్స్? వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఫ్రంట్ డోర్ నుంచి, మెయిన్ డోర్ నుంచి వచ్చి భయం. యెస్. భయం. ఎటువైపు నుంచి? ఎవరి దగ్గర నేను నుంచి? పోరాటం చేస్తున్న చిన్నది కాదమ్మా. హ్మ్. ఇట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. ఒక మనిషి మూడిటికి ఆన్సర్లు ఇచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఏముందో. ద మెడిసిన్ ఫర్ దిస్ వన్, మెడిసిన్ ఫర్ కోవిడ్, మెడిసిన్ ఫర్ డెంగ్యూ, మెడిసిన్ ఫర్ చికెన్ గున్యా. భయం ఎవరి నుంచి? ఎటువైపు నుంచి? ఎందువల్ల? ఎవరున్నా ఉండని, వసంత్ ఇస్ వసంత్ ఇంతే నో, చెప్తాడు. నేను అనేది అదర్ సైడ్. వాళ్ళెందుకు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటువంటి అధికారులు, కేంద్ర బిజినెస్ మంత్రులు? ఎక్కడ ఉంటుందమ్మా? ఇప్పుడు నేను కోవిడ్కి మీకు అడ్మిషన్ అవసరం లేదంటాను, వెంటిలేటర్ అవసరం లేదు, లక్షలు అవసరం లేదు, చావు అసలు లేదంటాను. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి పోకుండా ఇంట్లోనే మీరు 400 రూపాయల మెడిసిన్ పెట్టుకొని తింటారు, వాడుకుంటారు, మంచిగా అవుతారు. మీరు హాస్పిటల్ అంత దూరం పోరు, నడవరు. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఎవరికి ఉంటుంది బాధ? బాగుపడేది మీరు, వాడికి ఎఫెక్ట్ అవుతుంది. దెన్ యూ విల్ ఫీల్ దట్. ఇప్పుడు ప్రతిదాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరైనా ఇంతకుముందు పేటెంట్ అడిగినట్టుగా, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ? ఇలాంటి మందుని నేను డెవలప్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర కూడా బోల్డ్ అన్ని వోకల్ ఫర్ లోకల్ అనేది కావచ్చు, లేకుంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దిస్ ఇస్ మేక్ ఇన్ ఇండియా తల్లి. ఇది ఒక డాక్టర్ ఇవన్నీ చేసిందంటే మేక్ ఇన్ ఇండియా, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఒక ఫర్మ్ లాగా పెట్టుకొని, ఒక బల్క్ గా ఒకటి చేసి. చెప్తాను. ఒక కోవిడ్, డెంగ్యూ ఊహకు అందంది. కోవిడ్కి ట్రీట్మెంట్ అంటే ఊహకు అందది. ఇప్పుడు మీరు ఈజీగా అనిపించవచ్చు, నేను ముందుగా అనిపిస్తున్నాను కాబట్టి. ఒక్కసారి డెల్టా వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఒక ఊహించండి. వేవ్. వసంత్ సార్ మీరు చెప్పకండి ట్రీట్మెంట్, వాళ్ళు చెప్పిందే నేను వింటాను, పోతే పోని సావని, అయ్యో పోవద్దు బతకాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆబ్వియస్ గా. రెండు క్వశ్చన్లు అంతే. నేనే క్వశ్చన్లు అడుగుతా ఇప్పటి నుంచి మీకు. 4 రోజులలో నయమై మంచిగా అయిపోవడం ఇష్టమా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, లేకుంటే హాస్పిటల్ అడ్మిషన్ అయిపోయి వెంటిలేటర్ మీద పెట్టి లక్షలు కోట్ల రూపాయలు దండుకొని బాడీని ఇచ్చి పంపించేది మీకు ఇష్టమా? సో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు నాకేమవసరం ఉంది? బ్రతుకు, మెడిసిన్ కావాలి, దానికి బ్రతకనివ్వాలి అంతే మనిషిని. 4 రోజులు వాడిన మెడిసిన్ ఇంకేం అవసరం ఉందమ్మా? సో ఇప్పుడు మనకి ఈజీ యాక్సెస్గా ఉండేట్టుగా సోషల్ మీడియా ఉంది. లేకపోతే యూ క్యాన్ మెయిల్ ఆర్ మెసేజ్, వీళ్ళని రీచ్ అవ్వచ్చు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి. డూ యూ థింక్ వాళ్ళందరూ కూడా రీచబుల్ కాదనుకుంటున్నారు? ఇప్పుడు అంటే సరే ఏదో వ్యవస్థ, మన దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ హైరార్కీలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి అనుకుంటే, ఇలాంటిది ఉంది అనేది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ మీట్ పెట్టిన, అసలు రీచ్ కాల. ఓకే. ఢిల్లీలో ఢిల్లీలో అందరికి ఫోన్ చేసి చెప్పా, నేను ఐసీఎంఆర్కి పెట్టిన ఇది పేపరు, ఇది రిజల్ట్స్, కోవిడ్ది డెంగ్యూది అని పెట్టా. ఒక్క దాంట్లో రాలా.
నా తప్ప అది. ఉమ్, నా తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళు. ఉమ్, తర్వాత ఎడిటర్స్ ఎవరైతే నేను ఫోన్ చేస్తారో ఆ మెడిసిన్ ఉంది కదా అది ఇవ్వండి అని చెప్తారు. పేపర్లు ఎందుకు రాదు, టీవీలు ఎందుకు రాదు? ఉమ్. ఇక్కడ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, నేను చెప్తూనే ఉన్నాను కదా, మరి ఎందుకు రాదు వసంత్? ఎందుకు రాదు అని అడుగుతున్నా ఉమ్. నేను, రిజల్ట్స్ సహా. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కావాలంటే నేను 70 కేసులు నేను ఇప్పుడు ఇస్తాను, మీరు 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 పెట్టండి. 70 కేసులు ఎక్కడ ఏంటవి? 70 కేసులు 4 రోజులలో నేను పాజిటివ్ నుంచి నెగిటివ్. నో, ఎప్పుడు ఇది? ఇది గత సంవత్సరంలో నుంచి. ఓకే. కరోనా సంవత్సరం నుంచి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూనే వస్తోంది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కేసెస్ అన్ని నేను పెడతా. ఒక్క డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాము ఇక్కడ. ఉమ్, అయ్యా బాబు, పాజిటివ్ కేసు నెగిటివ్ కేసులు అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు ట్రీట్ చేసి చూపించా అని చెప్పాడు. ఒక్కడు 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఒక్కడు తీసుకురాలి. మందులు ఇచ్చేవారికే నువ్వు ఏమనగా. ఉమ్, ఒకటి ఏంటంటే ఇక్కడ దెర్ ఈస్ నో కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్ అదర్ పీపుల్. నో, అర్థమైందమ్మా. ద ఓన్లీ థింగ్ ఇస్ సబ్జెక్ట్ చెప్తున్నాను, మెడిసిన్ చెప్తున్నాను, అవుట్పుట్ చెప్తున్నాను, అంతవరకే. నేను ఐఎమ్ నాట్ ఏ ప్రమోటర్ ఆఫ్ ఎనీ కంపెనీ or corporate hospital or anything. I am promoting the life and the medicine that gives the life. అంతే, అంతవరకే నా పని. ఇప్పుడు మీరు అంటారు మీరు ఒక కంపెనీ పెట్టేసి పెద్ద కంపెనీ, నాకు అవసరం లేదు అది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంకొకటి ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని కూడా తీసుకొస్తా. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను ఆపాలనుకుంటున్నారు, అన్ని మెడిసిన్స్ దానికి ఆల్టర్నేట్గా తీసుకొస్తా. అది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్గా డాక్టర్ వసంత్ కుమార్ ఉన్నారు. ఇలా కాకుండా నేను ఇంతకుముందు ఫార్మస్యూటికల్ కంపెనీ అన్నాను, పేటెంట్ అన్నాను. ఇవి కాకుండా వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ హాస్పిటల్? మీరే ఒక క్లినిక్ లాగా స్టార్ట్ చేసేసి దాన్ని మెల్లిమెల్లిగా స్ప్రెడ్ చేయొచ్చు కదా. హాస్పిటల్ ఇట్స్ అ బిజినెస్ అగైన్. ఓకే, మళ్ళీ అప్పుడు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుందా? ఆ ట్రాప్లో వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఐ డోంట్ వాంట్ ఆల్ ద థింగ్స్. ఓకే. ఇట్ ఈస్, చూడమ్మా, 840 కోట్ల ప్రజలకు ఒక్క మెడిసిన్ ఇయ్యండి రా బాబు మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు కోవిడ్కి. మళ్ళీ ఆల్ఫానో డెల్టానో రిటర్న్స్ అయితే ప్రాణాలు పోతాయి, మా పిల్లల ప్రాణాలు పోతాయి, అందరి ప్రాణాలు పోతాయని బిక్కుమని ఉన్నారు. సమాధానం నేను ఇస్తున్నా, తీసుకోనికి మీకేం బాధ. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు అప్రోచ్ యూ, మిమ్మల్ని కలవాలి మెడిసిన్ గురించో లేకుంటే ఫార్ములా గురించో ప్రోటోకాల్ గురించో అంటే ఏం చెప్తారు? హౌ టు రీచ్ యూ? నేను కోటిలో RFPTCలో నేను అక్కడ పనిచేస్తాను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అక్కడికి రావచ్చు, మెడిసిన్ తీసుకెళ్ళచ్చు. బయటకి ఏమన్నా నా దగ్గర లేని నేను బయట రాస్తాను, తీసుకెళ్ళచ్చు. ఉన్నటువంటి ప్రశాంతంగా 4 రోజులు ఇంట్లో ఉండండి, మెడిసిన్ వాడండి, మళ్ళీ ఒక నెగిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇవ్వండి, సరిపోతుంది నాకు. 5th డే? యా, 5th డే మార్నింగ్. మరి నేను 100 ఫూల్స్కి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నా దగ్గర రిపోర్ట్స్ ఉంటేనే కదా మీకు చూపించాల్సింది, మిగతా అందరికి చూపించాల్సింది. ఇప్పుడు చాలామంది అంటారు ఏంది, చూడు బాబు ఇది వాళ్ళ పేషెంట్స్ పాపం వచ్చి డైరెక్ట్ చెప్పలేరు కదమ్మా. అందుకోసమనే ఇప్పుడు 100 మంది అబద్ధాలు ఆడుతున్నారు, 100 అబద్ధాలు ఆడుతున్నారు. నేను ఒక్కొని నిజం చెప్పిన అనుకో, వీడిని కూడా అబద్ధమే అనుకుంటారు. ఇప్పుడు అట్లనే అయింది. ఇప్పుడు పులి మేక స్టోరీలో స్టార్టింగ్ నుంచి జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే ఈ వ్యాక్సిన్లు ఈ ప్రాబ్లం చేసింది, ఆ మందు ఈ ప్రాబ్లం చేసింది అని చెప్పారు. కానీ నేను చూపించిన మెడిసిన్ డిడ్ నాట్ గివ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు బిజినెస్ ఈజ్ బిజినెస్ ఓన్లీ. నాకు ఒక్కటి చాలు లైఫ్లో, ఒక్కదానికి ఆన్సర్ బయటకు వచ్చిందంటే వసంత్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ అని వస్తుంది మై టీమ్. ఇంకేం కావాలి? ఇప్పుడు మీకు తెలుసు, మీ టీంకి తెలుసు అనుకుంటున్నారు, బయట కూడా తెలుసు అనుకుంటున్నారు. బట్ మీరు కూడా ఇప్పుడు కామన్ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ ట్రాప్లో పడవద్దు, చనిపోవద్దు, ఇంత వేల లక్షలు ఖర్చులు పెట్టొద్దు, డెత్ బెడ్ మీదకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఆ మెడిసిన్ని మీరు ఇలా గుప్పిట పట్టుకొని ఉంచుకుంటున్నారు. ఇలా కాకుండా ఓపెన్ చేసి దిస్ ఈస్ ఫర్ పబ్లిక్, కామన్ పబ్లిక్. ఆల్రెడీ ఓపెన్ చేస్తాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ మిగతా దాంట్లో కూడా ఉన్నాయి. ఐ ఆల్రెడీ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. నేను ఏది దాచుకోలేదమ్మా. నేను డెల్టా టైంలోనే ప్రజలు చేస్తున్నారనే ఉద్దేశంతో బాబు వాడుకోండి, మీరు డాక్టర్స్ చెప్పండి అని చెప్పాను. చాలామంది డాక్టర్స్ కూడా వాడారు. కావాలంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా నేను ఇస్తాను, యూ కెన్ టాక్ టు దెమ్. దే స్టిల్ గివ్ మై మెడిసిన్. ఓకే. ద బ్రాండ్ ఈస్ వసంత్ ప్రోటోకాల్. మెల్లిమెల్లిగా దాన్ని స్ప్రెడ్ అయితే చేస్తున్నారు ఆన్ యువర్ ఓన్, మీరు చేసే ప్రయత్నం మీ సైడ్ నుంచి.
నేను కోరుకునేది మీలాంటి ఛానల్స్ ఏదైతే ఉన్నారో ఐ డ్రీమ్ కానీ మిగతా మిగతా ఛానల్స్ కానీ ప్రజల శ్రేయస్సు ఇది. ఇది ఒక పేరు ప్రతిష్టలు ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్కి ఇంటర్నేషనల్ లెవెల్లా నేను చెప్తున్నాను కదమ్మా, ట్రంప్ కూడా కాళ్ళ మీదకి వచ్చి పడతాడు, అయ్యా నాకు ఆ మెడిసిన్ అని చెప్పేసి. బికాస్ ద పీపుల్ బిహైండ్ దట్ ఈస్ ద పీపుల్, నాట్ ద లీడర్. అక్కడ హైదరాబాద్లో మెడిసిన్ ఉందట, అది మాకు కావాలని అడిగి విధంగా తీసుకురావాలి. కోవిడ్ ఏందమ్మా, డెంగ్యూ కూడా మొత్తం అన్ని దేశాల్లో పాకుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద థింగ్. ద రెవెన్యూ మనం ఇన్ని రోజులు రెమ్డెసివిర్కి మనం ఇండియా నుంచి అటు పంపించిన పైసలు, మన లక్షల కోట్ల రూపాయలు బయట కంట్రీస్ పోయినాయి, మనం తెచ్చుకుందాం ఆ డబ్బులు. పోనీ ఇప్పుడు నేను అంటున్నా 400 కాదు 40,000 చెయ్యి వాళ్ళ కోసం, ఎవడొద్దు అంటున్నారు. ఇప్పుడు మోడీ ట్యాక్స్ పెంచలేదా, అదేవిధంగా పెంచు. మన చేతిలో ఆయుధాలు ఉన్నాయమ్మా. కోవిడ్ ఆయుధం ఉంది, డెంగ్యూ ఆయుధం ఉంది, చికెన్ గున్యా ఉంది, బర్డ్ ఫ్లూ తోటి బిక్కుమని ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ పాండమిక్ వస్తుందని అమెరికన్ కంట్రీస్ అని. అది కూడా భయం లేదు, దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, వస్తాయి. ఎస్ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.